అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా నిర్వహిస్తున్న యోగా మాసోత్సవాలకు విశేష స్పందన లభిస్తోంది. తిరుపతిలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని యోగాసనాలు వేశారు. కర్నూలులోని శ్రీ పతాంజలి సాయినాథ్ యోగా శిక్షణ కేంద్రంలో యోగాపై ప్రజలకు అవగాహన కల్పించారు. రోజు యోగా సాధన చేస్తే అనారోగ్య సమస్యలు దరిచేరవని, యోగాకు ఇంతటి ప్రాధాన్యత కల్పిస్తున్న ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. అనేకమైన జబ్బుల్ని దూరం చేసుకోవచ్చు, ఎటువంటి మొండి వ్యాధులను కూడా నయం చేసుకోవచ్చు అని చెప్పి యోగా నిరూపించింది. ఆ యోగా అనేది మన భారతీయుల యొక్క సంపద. అన్నీ ఉంటాయి ఇంట్లో, ఆరోగ్యం ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరూ అన్నీ ఉన్నా కూడా ఆరోగ్యం కోసం మనం టైం స్పెండ్ చేస్తే ఆరోగ్యంతో పాటు మిగతావన్నీ కూడా మనం అనుభవించవచ్చు. మనందరం ఐక్యంగా కదులుదాం, ఐక్యంగా మాట్లాడదాం. మన పూర్వంగా ఉన్నట్లే దేవాభాగం యథాపూర్వే సంజానానా ఉపాసతే అంటే మనలో ఉన్న శక్తిని దైవంతో మిళితం చేద్దామన్న భావన. అంటే మనలో ఉన్న మనశ్చేతనని విశ్వచేతనతో కలపాలి అన్నటువంటిది మన యోగం యొక్క మెయిన్ ప్రధానమైనటువంటి అంశం. ప్రపంచమంతా సర్వే జనా సుఖినో భవంతు అని ఉండాలని మన యోగా వైశిష్ట్యం చెప్తుంది. యోగా అనేది మనకు ఇట్స్ అ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. బట్ మనం ఏం చేసేసాము, మన లైఫ్ ఒక బిజీ స్కెడ్యూల్లో వెళ్తుంది. మన మైండ్, మన బాడీ ఫిట్నెస్ అనేది చూడకుండా వెళ్ళిపోయాం. సో ఈ రెండు కూడా కంబైన్ చేసి ఇంకా ఇప్పుడు మనం నేర్చుకునేది ఎవ్రీడే ప్రాక్టీస్ లో వస్తే మన చేస్తున్న పనిలో కూడా ఇంకా ఎఫెక్టివ్ గా ఉంటాము. మీకు ఎప్పుడైనా టైం దొరికితే, ఎప్పుడైనా బేసికలీ మీరు ఈ ఆలోచనలో ఉంటే, మెంటల్ స్ట్రెస్లో ఉంటే మీరు యోగా ప్రాక్టీస్ చేస్తే ఆత్మశక్తి వస్తుంది, అభివృద్ధి వస్తుంది, పీస్ వస్తుంది. సో ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ to all the people who have participated here.